చివరిగా మన మేవా అధ్యక్షులు శ్రీ గీమల కిషన్ సార్ గారు కూడా మాటలు మాట్లాడి ముగించాల్సిన ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు అయినటువంటి మన నియోజకవర్గ అధ్యక్షులు రాజుగారి వెంకట గారు మరియు మన మేవా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పరిపాలనకి ముఖ్య అతిథిగా విద్యుత్ అతిథులుగా విజయమైనటువంటి మన నాగూరు పట్టణ మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ గారికి మరియు ప్రధాన కార్యదర్శి నరసింహ గారికి కోటాధికారి విజయ గారికి మరియు మాజీ మేవా ప్రెసిడెంట్ గురురాజ్ గారికి మరియు రవిరాజ్ గారికి మరియు మన మేయకుల పెద్దలందరికీ మా మేయకుల తరఫుకి మరియు అంతేకాకుండా ఈ మేయకులలో ప్రతిభా కనబరిచినటువంటి విద్యార్థులందరికీ మేయకుల తరఫుకి శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మనకు ఈ మేయా మన ఆంధ్ర పట్టణంలో లావణ్య శ్రీనివాస గారి దంపతులకు అలాగే మేధ బాధుడు కిషన్ గారు లక్ష్మణ్ గారు గంగారావు గారు యువరాజ్ గారు గిరి గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకు అందరూ కూడా ఈ శంకర ఈ ఉత్సవం ఈరోజు 36వ శంకరుని యొక్క జయంతి ఉత్సవం మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మనము ఆర్మూర్ వేదికగా పట్టణంలో సుమారుగా 500 కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా మన మండలంలో కూడా ఒక 100 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం మన ఆర్మూర్ మండలంలో 600 కుటుంబాలు వేరు కుటుంబాలు అక్కడ 20 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటి ఉత్సవం నావగారిని మన సంఘం తరఫున మనం సన్మానించుకుందాం. ఒకసారి గత చెప్పండి ఈ ఇద్దరు దంపతుల్ని సన్మానించవలసిందిగా మరి పట్టణ అధ్యక్షులు రంగనాథ్ సార్ గారిని, అదేవిధంగా కార్యదర్శి భీమల నరసింహ సార్ గారిని, అదేవిధంగా మేవా అధ్యక్షులు భీమల కిషన్ సార్ గారిని కూడా కోరుతున్నాము. చెప్పండి గట్టిగా చెప్పండి. జై మీరు, జై మీరు. ఈ దంపతులు మన నేర్పించడానికి ఇలా పదేగా వాడుతుంది. జరుగు స్వామి మహానాథానికి ఆ శంకరదర్శనయ్య ఆశీస్సులు ఎలాగైనా ఉండాలని చెప్పి కోరుతున్నాము. నెక్స్ట్ కొత్త శ్రీజ పాపులర్ మున్పల్లి వాస్తవ్యులు కొత్త పాపులర్ మున్పల్లి కొత్త శ్రీజ కొత్త మనీ సాధించినటువంటి ప్రొఫెసర్ సుమిత్ కుమార్ సన్న ప్రొఫెసర్ యూనివర్సిటీ వారు కూడా వేదికగా రావాల్సింది అనుకుంటున్నాము. घटना मीनाक्षी दादाजी सुरेश इंटरमीडिएट कोर्स की ఇది మొదటిగా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అదే ఆనవాయితీగా కంటిన్యూగా జరుగుతున్నాము. కాబట్టి దీనికి మీరందరూ మన కుల పెద్దలందరూ
మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా మన సంఘానికి వరకు మనకు వచ్చినటువంటి విశేషాన్ని మన పెద్దలందరూ చెప్పినట్టుగానే మన సంఘం యొక్క కొన్ని సమస్యలు మన ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు చక్కగా వివరించారు. అవన్నీ చేయాలని ప్రెసిడెంట్ గారికి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. మరి మా మేయర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి పిల్లలకు కూడా ధన్యవాదాలు సత్కారం కోసం వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే కాలము చాలా అంతగా జరిగిపోయింది కాబట్టి పిల్లలకు తీసుకుంటున్నారు వారి యొక్క పెద్ద పుస్తకాలు ఇవ్వడానికి. కాబట్టి చాలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మొదలుగా మన చైర్మన్ గారిని గవర్నర్ చైర్మన్ గారిని సన్మానించిన తర్వాత పిల్లలు సన్మానించడం తర్వాత పిల్లల్ని సన్మానించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అడ్వకేట్ గారు. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ సన్మానించుకున్నాము. అదేవిధంగా సెకండ్ ఇయర్ మరి ఎంపీసీ బైపీసీ ఎన్ని గ్రూపులు నిర్వహిస్తున్నాము. ఎంపీసీ గ్రూప్ విభాగంలో అది మొట్టమొదటి అవార్డుని శ్రీమతి నావలి శ్రీనివాస్ గారికి కూడా మాట్లాడుతూ కోరుతున్నాం. సభకు నమస్కారం. జై నేరు ఇక్కడికి నేరు సంఘ కుల బాంధవులందరికీ నమస్కారం. అట్లాగే పదవ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉత్తీర్ణులైన 90% ఉత్తీర్ణులైన పిల్లలకి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా పిల్లలందరూ ఇలాంటి చదువులు వారి తల్లిదండ్రులను వారి గ్రామానికి కానీ ప్రాంతానికి కానీ వారి సంఘాలు కానీ మంచి మీరు తీసుకొచ్చి రేపు భవిష్యత్తులో ఉన్నత పదవులలో అది ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, రాజకీయమే కావచ్చు, వారికి తోచిన రంగాల్లో ముందుకు వెళ్ళి మన ఉన్నటువంటి ప్రాంతానికి ఏదో కొంత సేవ చేసుకునే భాగ్యాన్ని అది కార్యాలు పెట్టారు. ఊళ్ళో రావడం దాన్ని చూడడం జరిగింది. మన యువతను గ్రహించాలి. తీసుకెళ్ళి అత్యంత తొందరగా ఆ ధైర్యంలో నటిస్తారని సమూహంగా తెలియజేస్తున్నాం. అతి తొందరగా లెసన్ కోడ్ కంప్లీట్ కాగానే 7వ తారీఖు వరకు కాంగ్రెస్ విధంగా వేదికపై వచ్చి సన్మానాన్ని స్వీకరించాల్సి కోరుతున్నాం. లావణ్య అండ్ రాపర్తి గజానన్ వాళ్ళ అమ్మమ్మ రాపర్తి భారతి గారు కూడా సేఫ్టీ కావాల్సింది కోరుతున్నాం. గజానన్ భారతి శ్రీమతి దంపతులు గట్టి దంపతులు దీనిని మరి మన కొడుకుల ఆశని కొడుకు తిరుపతి గారు వచ్చారా వారు కూడా కొడుకుల ఆశని కొడుకుల తిరుపతి గారు టీచర్ 9.7 లక్షల వీరు కూడా వేగపై రావాల్సింది కోరుతున్నాము. అదేవిధంగా జ్ఞాతరి శివ సన్నాతో గట్టి సంబంధం. అదేవిధంగా కొట్టు లక్ష్మి డాక్టర్ కొట్టు అశోక్ కొట్టు రాజశేఖర్ బట్టల దుకాణం మరి వీళ్ళ అమ్మాయి కూడా వేగపై రావాల్సింది కోరుతున్నాం. కొట్టు శ్రావణ్ ఇంకా గారు
రామన్ జూనియర్ కళాశాలలో ముఖ్య సంస్థను పోటీ విజయవంతంగా 904 మార్కులు సాధించడం జరిగింది. చెప్పండి గట్టిగా ఒక 5 నిమిషాలు కూర్చుంది. ఇప్పటివరకు సుమారు 7 రాష్ట్రాల్లో జరిగినటువంటి చదివిన పోటీలో పాల్గొన్నది. ఇక ముందు కూడా పాల్గొనబోతుంది. మన నియోజకవర్గం నుండి ఒక ఆనందంగా వెలుగుతుంది. ఆ శంకరదాసుని ఆశీస్సులు పుష్కలంగా ఉండి ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని అందరూ కోరుకుందాం. జయమేరు. బైపీసీ విభాగంలో శ్రీ కొడిగంటి ఋషి ప్రసాదరావు గారు మేవా ఉపాధ్యక్షులు మేవా మాజీ అధ్యక్షులు సంఘ ఉపాధ్యక్షులు కొట్టు కిరణ్ గారు కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. చెప్పాలి కంటే ఒకసారి అయిపోతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి దాతలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ప్రైజ్ మనీ ప్రైజ్ కూడా జరిగింది. వారు శ్రీ గోదా అమర్నాథ్ గారు వారికి పేరు ధన్యవాదాలు. శ్రీ శంకరదశమయ పాదపద్మములకు పాదములకు నమస్కరిస్తూ ఈరోజు వైశాఖ మాసంలో ఉన్నటువంటి ఈ శంకరదశమయ పూజలు అనేటువంటి నిర్వహిస్తున్నాము. మేరు సంఘం ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో. అట్లాగే మేరు సంఘం మేరు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మేవా ఆధ్వర్యంలో 9వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్లో 90% ఎబో వచ్చినటువంటి విద్యార్థులకు ప్రతిభా అవార్డ్స్ మేవా ఆధ్వర్యంలో ఈరోజు మా గ్రామ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి శ్రీ లావణ్య శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సేవా అవార్డ్స్ అనేటువంటి ప్రతిభా అవార్డ్స్ అనేటువంటి మేము ఈరోజు ఆర్మూర్లో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన మేరు సంఘం కుటుంబాలు అందరూ కూడా పేరెంట్స్, పిల్లల తల్లిదండ్రులు, కులస్తులు, పెద్దలు అందరూ వచ్చి యువకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసినందుకు మేరు కులస్తులందరికీ, అట్లాగే చైర్మన్ అయినటువంటి లావణ్య శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం.